హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఇక్కడ చూస్తామండి తబీబీ అర్జెంటీనా ప్లాంట్స్ ఫ్లవరింగ్ వెరైటీ. ఇవి కూడా ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎల్లో కలర్స్లో వస్తాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను అవి కూడా ఫ్లవర్స్. ఇంకో పైన చూస్తున్నారు ఫ్లవర్స్ ఇలా వస్తాయి. మీకు ట్రీ అయిన తర్వాత ఫుల్ ట్రీ అయిన తర్వాత లీవ్స్ అన్నీ రాలిపోయి ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయండి. మీకు ఆర్నమెంటల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయండి. తబీబియా రోజియా ఒకటి, ఈ తబీబియా అర్జెంటీనా, తబీబియా పలిండా, ఇవన్నీ ఫ్లవరింగ్ వెరైటీస్ అన్నమాట. మీరు ఫామ్ హౌసెస్లో యూజ్ చేసుకోవచ్చు, రోడ్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు, సిటీ బ్యూటిఫికేషన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి మీకు లీవ్స్ చూడండి ఎలాగ ఉంటాయి. తబీబీ అర్జెంటీనా ప్లాంట్స్ది. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్ స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నవన్నీ గుల్మోహర్ ప్లాంట్స్. ఇవి రోడ్ సైడ్ మీరు ఎక్కువగా చూస్తారు. ఈ ప్లాంట్స్ని రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి. సమ్మర్ సీజన్లో మంచి ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి. ఇవి మీరు చూసే ఉంటారు, రెగ్యులర్గా కనబడతాయి ఇవి రోడ్ సైడు, నేషనల్ హైవేస్ ఆ పక్కన. ఒకసారి హైట్ కూడా చూడండి, హైట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఒక 10 feet ఉంటాయండి. మీకు ఫ్లవర్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు. బ్లూమ్ అవి ఉన్నాయి కొన్ని చెట్లు. ఇంకా ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇలా బ్లూమ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కాయలా ఉన్నాయి, కాయ మనకు బ్లూమ్ అవుతుంది. ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవన్నీ బ్లూమ్ అయినాయి. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్ స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కరీం నర్సరీస్ నుండే పంపిస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి తబీబియా పలిండా ప్లాంట్స్. ఇవి కూడా ఫ్లవరింగ్ వెరైటీ, ఆర్నమెంటల్ ట్రీస్ మాట. ఇవి చెట్లు అవుతాయి పెద్దగా. ఫ్లవర్స్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ట్రంపెట్ షేప్లో ఉంటాయి ఫ్లవర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ట్రంపెట్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్. పింక్ అండ్ వైట్ షేడ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మీకు పొన్న చెట్లు చూపిస్తున్నాను. ఇవి ఎక్కువగా టెంపుల్స్లో ప్లాంటేషన్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నవన్నీ పొన్నాగ చెట్లు. ఇండియన్ రోల్, అలెగ్జాండర్ రోల్ అని అంటారు వీటిని ఇంగ్లీష్లో. ఇవి ఎక్కువగా టెంపుల్స్లో అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు ప్లాంటేషన్కి. ఫ్లవరింగ్ వెరైటీ, ఫ్లవర్స్ వస్తాయి, కాయల్లా వస్తాయి. మీకు స్క్రీన్పై ఇస్తాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎక్కువగా మీరు టెంపుల్స్లో చూడవచ్చు ఈ ప్లాంట్స్ని. పొన్నాగ చెట్లు అంటారు తెలుగులో, పొన్న చెట్లు. చాలా హైట్ ఉన్నాయి కదా, చూడండి ఒకసారి ఎంత హైట్ ఉన్నాయో. ఇక్కడ చూస్తున్నవన్నీ మహాగని ప్లాంట్స్. వీటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి లార్జ్ స్పేస్లో మనం ఈ ప్లాంట్స్ని బౌండరీ ప్లాంట్స్గా కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఫామ్ ల్యాండ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్కి పర్ఫెక్ట్ చాయిస్ ఇది. ఇవి 40 feet హైట్ వరకు గ్రో అవుతాయి. కనోపీగా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఫుల్ సన్లైట్ ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఏనుగు దంతాలు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో మీకు స్క్రీన్పై ఇస్తాను చూడండి. ఎవెన్యూ కేటగిరీలోకి వస్తుంది. ఇది సాసేజ్ ట్రీ అని కూడా పిలుస్తారు. స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇలా కాయల్లా కాస్తాయి. మీరు ఎప్పుడైనా ఈ ప్లాంట్స్ని చూసారు, ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి. లీవ్స్ ఇలాగ ఉంటాయి మీకు. ప్లాంట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ఇవి చూడండి ఒకసారి, ట్రంక్ చాలా పెద్దవి ఉన్నాయి. ట్రంక్ కూడా మెరూన్ అండ్ రెడ్ కలర్లో కూడా ఫ్లవర్స్ పోస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా రేర్ వెరైటీ మన సైడ్. ఇది ఆఫ్రికా కాంటినెంట్లో ఎక్కువగా చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నవన్నీ బ్రాసియా ప్లాంట్స్. ఇవి ఇండోర్లో పెంచుకోవచ్చు, బయట అవుట్ సైడ్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఇండోర్లో ప్రిఫర్ చేస్తారు. పాట్లో పెట్టుకుని మనం రూమ్ కార్నర్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇవి లీవ్స్ ఎలాగ వస్తాయి మీకు, చాలా పెద్దవి ఉంటాయి. బ్రాసియా ఆర్నమెంటల్ ట్రీ కూడా పెంచుకోవచ్చు. ఇది ట్రీగా కూడా.
ఇంకా ఇక్కడ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, ఇవి నల్లమద్ది ప్లాంట్స్. వుడ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు, ఫారెస్టేషన్కి అది ఎక్కువగా యూజ్ చేస్తారు ప్లాంట్స్. ఇవి లీవ్స్ ఇలాగ ఉంటాయి, మనకి చాలా గ్లాసీగా ఉంటాయి లీవ్స్. వీటినే అర్జున ట్రీస్ అని కూడా అంటారు, టెర్మిలినియా అర్జున అని కూడా అంటారు. ఇలా బ్రౌన్ కలర్లోకి లీవ్స్ చేంజ్ అవుతాయి సమ్మర్ టైంలో, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి వుడ్కి అది ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ని. మధ్యలో 2 రకాలు ఉంటాయి, నల్ల మద్ది ఉంటుంది, తెల్ల మద్ది ఉంటుంది. ఇది నల్ల మద్ది ప్లాంట్స్. ఇవి మీకు తెల్ల మద్ది కూడా చూపిస్తాను. ఈ తెల్ల మద్ది నల్ల మద్ది లీవ్స్ సిమిలర్ గా ఉంటాయి, కానీ రెండింటికి డిఫరెన్స్ ఏమిటంటే తెల్ల మద్దిలో మనం బార్క్ ట్రంక్ అని చూస్తే సిల్వర్ గ్రే కలర్ లో ఉంటుంది, అదే నల్ల మద్దిని చూస్తే క్రొకోడైల్ స్కిన్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ లో, అలాగ ఉంటుంది. నేను ఈ నల్ల మద్ది ప్లాంట్ గురించి యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేచర్ అంటే అలాగ అనిపిస్తుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ లోకి వెళ్లి నల్ల మద్ది ట్రంక్ నే కట్ చేస్తే అందులోంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి. కుదిరితే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూడండి. స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఫుల్ గా మెచ్యూర్ అయిన ప్లాంట్ కి ఇలా కాయలు కాస్తాయి. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.